జై గురుదేవ్. ఒకసారి బిర్లా మందిర్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. మా బంధువులందరినీ నేను తీసుకెళ్లాల్సి వచ్చింది. జనరల్గా నేను అప్పట్లో అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగింది. నేను ఈ దేవాలయాల్లోకి ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే అది కేవలం జడ పదార్థమైన విగ్రహమే, మనుషుల యొక్క ప్రతిరూపమే. అస్సలు సిసలైన దైవం మనలోనే ఉంటుంది. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఆ దైవము తిష్ట వేసుకొని కూర్చుని ఉన్నాడు. మీరు జడ పదార్థాలు వెంబడి వెళ్తారని నేను అనుకుంటాను, కానీ ఎవరిని నేను డిస్టర్బ్ చేయను. వాళ్ళు వెళ్ళడానికి వెహికల్ తీసుకుపోయినాను, డ్రైవింగ్ చేశాను, వాళ్ళు లోపల పంపించాను. చాలా రష్గా ఉంటే బయట చెప్పులన్నీ ఉంటాయి. ఆ చెప్పుల దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మీరు వెళ్ళిరండి అన్నాను. అప్పట్లో నాకు అనిపించింది, అరే చైతన్య స్వరూపాలందరూ వెళ్ళి క్యూలో నిలబడి ఆ జడ పదార్థాన్ని అంటే విగ్రహం కావచ్చండి, ఏదైనా కావచ్చు, దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఎంతటి మాయలో ఉన్నారు ఈ ప్రపంచము అని అనిపించింది నాకు. అయితే చేసేది ఏం లేదు కదా, కోటాను కోట్ల మంది చేస్తున్న పని అది. ఇంకొక వైపు అనిపించింది, ఈ చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా గాలికి అలా వదిలేస్తే అస్తవ్యస్తమైపోతుంది ప్రపంచ వ్యవస్థ. కాబట్టి స్వర్గానికి ఎక్కుకున్న ఉట్టికైనా ఎక్కితే ఒక కర్మ పద్ధతిలో ప్రపంచం ఉండి ఒక పద్ధతిగా నిబంధనలకు అణిగి దైవభక్తిలో ఉండి సక్రమంగా సంసారాలు చేసుకుంటారు, ఇతరులకు హాని చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ భక్తి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియే. అందుకే మహనీయులు విగ్రహారాధనని, దేవాలయాల్ని, మసీదుల్ని, చర్చిల్ని ఇలాంటివన్నిటిని కూడా ఏర్పరిచారేమో. సో ఏదో ఒకటి మంచిది. మనము ఇది కాదు అని చెప్తే ఇటు స్వర్గానికి పోవడమేమో మాటేమో, కానీ ఈ ఉట్టి కూడా ఎక్కుకోకుండా రెండు విధాలా చెడిపోతారను. కానీ ఏదైనా ఒక మంచి విషయమే ఈ భక్తి ఉండడం అనేది కూడా. అయితే కృష్ణ భగవానుడు భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడును మోక్ష సోపానములుగా ఉన్నవి. బట్ చివరికి వైరాగ్యం నుంచైనా జ్ఞానమే కలగాలి, భక్తి నుంచైనా జ్ఞానమే కలగాలి. జ్ఞానము కలగకుండా నువ్వు వైరాగ్యంలో ఉన్నా చెడిపోతావు, కేవలము మూఢభక్తిలో ఉన్నా చెడిపోతావు. అంటే ఇది ఫస్ట్ స్టెప్ భక్తి అయితే, రెండో స్టెప్ వైరాగ్యం అయితే, రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ వచ్చేసి జ్ఞానమే. ఆత్మకు ఇంకొక పేరు జ్ఞానం అని కూడా. సో జ్ఞానం కలగడానికి ఫస్ట్ సెకండ్ స్టెప్స్ దాటిన తర్వాత మీరు రీచ్ అవ్వాల్సింది జ్ఞానం వైపే. కనుక జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. ఓకే, సో ఈ ఆంతరార్థాలని, శ్లోకాల యొక్క ఆంతరార్థాలని గ్రహించగలిగితే అద్భుతంగా ఉంటుంది. జై గురుదేవ్. నా పేరు సుందర్నాథ్ బాబు. బాబు గురూజీ అంటారు. నాకు 42,000 మంది స్టూడెంట్స్ 3 రాష్ట్రాల్లో ఉన్నారు. నేను ఆయుర్వేద వైద్యుడిని. చాలా టిపికల్ కేసులు మాత్రమే నేను టేకప్ చేస్తూ ఉంటాను. జై గురు.